ఎంత బుక్ చదవదామన్నా ఇంట్రెస్ట్ రావడం లేదా? గుడ్ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియట్లేదా? ఎంత ప్రయత్నించినా బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా బ్రేక్ చేయాలో తెలియట్లేదా? మీకు గనక ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. హే గైస్, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ది బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నార్మల్గా మనందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూస్తుంటాం. సో అలా చూడడం వల్ల చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నవే. మనకున్న చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్తో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. సో ఇది తెలియక మనం ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అయితే ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతాము అని చాలా చాలా టెన్షన్ పడుతుంటాం. అందుకని మనకున్న చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. గుడ్ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో, బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా బ్రేక్ చేయాలో జేమ్స్ క్లియర్ అనే రచయిత ఒక బుక్లో అయితే చాలా స్పష్టంగా రాశారు. సో ఆ బుక్ పేరు వచ్చి అటామిక్ హ్యాబిట్స్. అంతేకాకుండా రచయిత ఈ బుక్లో ఏం చెప్పారంటే, టిన్నీ చేంజెస్ రిమార్కబుల్ రిజల్ట్స్. అంటే మన లైఫ్లో మనం చేసే చిన్న చిన్న మార్పుల వల్ల మన లైఫ్లో మంచి రిజల్ట్స్ వస్తుందంటున్నారు రచయిత. అంటే చిన్న చిన్న మార్పుల వల్ల రోజు 1% మన లైఫ్ మారుతుంది. అయితే ఆ 1% మార్పు గుడ్ హ్యాబిట్స్తో మాత్రమే జరుగుతుంది. ఆ గుడ్ హ్యాబిట్స్ ఎలా మనం బిల్డ్ చేసుకోవాలో రచయిత అయితే చాలా బాగా చెప్పారు. సో ఈ బుక్లో మనం గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడానికి 4 లాస్ అయితే ఉన్నాయి. సో ఆ 4 లాస్ ఏంటో చూద్దాం. ఇందులో వచ్చేసి క్యూ అంటే మనం ఏ హ్యాబిట్ అయితే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనకి చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఆ హ్యాబిట్ ఎక్కడ, ఎలా, ఏ టైంలో వాడాలో కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటున్నాం. ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఫస్ట్ మనకి తెలియాలి. అంతేకాకుండా ఆ ఎక్సర్సైజ్ ఏ టైంలో అయితే బాగుంటుంది, ఎక్కడ చేయాలో కూడా మనం ముందే అనుకోవాలి. సో దాన్నే క్యూ అంటారు. సెకండ్లో వచ్చేసి క్రేవింగ్. సో క్రేవింగ్ అంటే అట్రాక్టివ్. మనం ఏ హ్యాబిట్ అయితే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ హ్యాబిట్ అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నాం. మనకి కొన్ని ఫేవరెట్ థింగ్స్ ఉంటాయి, లైక్ మూవీస్ చూడడం, మ్యూజిక్ వినడం. సో ఇలాంటివి అయితే నార్మల్గా అందరికీ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక రూల్ పెట్టుకోవాలి. ఏంటంటే, బుక్ చదివిన తర్వాతే మన ఫేవరెట్ మ్యూజిక్ ఆర్ మూవీ చూడాలి అని పెట్టుకోవాలి. సో అప్పుడు ఏంటంటే, ఇది చేసిన తర్వాతే ఈ పని చేయాలని మనం రూల్ పెట్టుకున్నాం కాబట్టి సో తప్పకుండా ఈ బుక్ చదవాలి. సో అలా బుక్ చదవడం వల్ల ఫస్ట్ డే బోర్ కొడుతుంది, సెకండ్ డే, థర్డ్ డే, సో ఇలా 3 or 4 days వరకు మనకి అది అలవాటు అయిపోతుంది. నేను ఫస్ట్ బుక్ చదవాలి, ఆ తర్వాత ఫేవరెట్ థింగ్స్ చేసుకోవాలి. సో అది ఒక హ్యాబిట్లా మారిపోతుంది. థర్డ్లా ఈ థర్డ్లా వచ్చేసి రెస్పాన్స్. సో రెస్పాన్స్ అంటే మనం ఏదైనా ఒక హ్యాబిట్ని బిల్డ్ చేసుకునే ముందు ఆ హ్యాబిట్ ఈజీగా ఉండేలా చూసుకోవాలి. సో ఆ హ్యాబిట్ ఎప్పుడైతే ఈజీగా ఉంటుందో మనకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం బుక్ రీడింగ్ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ బుక్ రీడింగ్ హ్యాబిట్ని మనం బిల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి దానిపై ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ రావాలి అంటే అది ఈజీగా ఉండాలి. సో అది ఎప్పుడైతే ఈజీగా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఒకే రోజు బుక్ అంతా చదవకుండా 1 or 2 pages చదవాలి. సో ఇలా చదవడం వల్ల మనకి ఈజీగా అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఫోర్త్లో వచ్చేసి రివార్డ్. సో ఈ రివార్డ్ అంటే సాటిస్ఫాక్షన్. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో అలా సాటిస్ఫాక్షన్ కాకపోతే మనం ఇదంతా చేసింది కూడా వృధా అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుందో ఆ పనిని మనం ఇంకా కూడా చేయాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇప్పుడు ఈ బుక్ చదివాను. సో ఈ బుక్ చదివినప్పుడు ఈ బుక్లో ఉన్న అన్ని పాయింట్స్ కూడా నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు ఒక మంచి రిజల్ట్స్ వస్తుంది. సో ఆ రిజల్ట్ వల్ల నేను చాలా సాటిస్ఫాక్షన్ అవుతాను. సో ఇలా సాటిస్ఫై అవ్వడం వల్ల ఇంకా బుక్స్ చదవాలి, నా పాయింట్స్ ఎలా హెల్ప్ అవుతాయి అన్న ఆలోచన నాకు వస్తుంది. సో అప్పుడు ఇంకా చదవాలి అని అనుకుంటాం. ఈ 3 లాస్ మనం పాటించినప్పుడు తప్పకుండా మనం సాటిస్ఫై అవుతాం. సో
ఈ 3 లాస్ పాటించడం వల్ల 4th లా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ 4 లాస్ పాటించడం వల్ల నా లైఫ్ అయితే చాలా బెటర్గా అయింది. సో ఈ బుక్ అయితే నాకు నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది. సో తను రికమెండ్ చేసిన వెంటనే నేను ఈ బుక్ తీసుకొని చదివాను. ఎందుకంటే తన లైఫ్ ఈ బుక్ చదివిన తర్వాత తన లైఫ్ అయితే చాలా చాలా మారిపోయింది. సో అందుకని నేను ఈ బుక్ తీసుకొని చదివాను. సో ఈ 4 లాస్ మీరు పాటించడం వల్ల మీరైతే గుడ్ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. సో అలా గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా మీ బ్యాడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలనుకున్నారా? ఇఫ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే అందులో మీరు సక్సెస్ అయ్యారా? అవి ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.